మీ అమ్మ నడుపో. నాయన దగ్గర పోయి అడుక్కున్నప్పుడు అయినా ఇప్పుడే దగ్గరికి వెళ్ళమ్మా పంచాకిల మూల పర్వతమ్మ దగ్గరికి అడుగుతానన్నది. పర్వతమ్మ దగ్గరికి తల్లి కూడా వెళ్ళేనే. పర్వతమ్మ దగ్గరికి తల్లి కూడా వెళ్ళేనా. అమ్మవారు దేనికి వెళ్ళమ్మ పర్వతమ్మ పరమశాలకు వెళ్ళిపోతూ ఉన్నదమ్మా. దక్షగుణ బిడ్డదైతే పర్వతమ్మ హిమవతి కన్న బిడ్డ హిమవతి పర్వతమ్మ దగ్గరికి పోతుంది. వెనక ఎల్లమ్మ తల్లైనా రావమ్మ నా తల్లి పర్వతమ్మ. ఎల్లమ్మ కడా తర్వాత కాడికి వచ్చి అమ్మ అమ్మ అని పిలుస్తుంది. సోరేమో లభలభ మొత్తుకుంటుంది. ఎందుకు ఏమో పిలుస్తుంది. అమ్మా నా బిడ్డ వచ్చే ఎదుర్కొని ఏడుకుంటాను అనుకుంటుంది ఎల్లమ్మ. ఎదుర్కొని ఏడుకుంటానన్నది ఎల్లమ్మ తల్లి. నా బిడ్డ వచ్చింది, నా బిడ్డని ఎదుర్కోవాలని చెమత నీళ్లు పట్టింది. మంగళారతి పట్టుకున్నది. మంగళారతి పట్టుకొని నేను ఇప్పుడే పోతానని ఆ పార్వతమ్మ ఎల్లమ్మ దగ్గరికి అల్లనే రాడి రాజమల్లేలో రాజమల్లేలో మల్లేలో అల్లనే రాడి రాజమల్లేలో మల్లేలో గంటల తర్వాత గణముగా వెళ్ళనే రాజమల్లేలో తీగ మల్లేలో. ముగల తర్వాత ముద్దుకెళ్ళేనా రాజమల్లేలో తీగ మల్లేలో. ఎల్లమ్మ దగ్గర చేరావచ్చేనా రాజమల్లేలో తీగ మల్లేలో. స్టార్ట్ అవుతున్నాం. నిన్ను కాలు అడగబట్టినమ్మ ఎల్లమ్మ తల్లి రాజమల్లేలో తీగ మల్లేలో. కాళ్ళు గడగబట్టే ఎల్లమ్మనే తల్లి కళ్ళల్లానే కడిగినాది. శాఖలల్లా పెట్టే ఎర్రగూడు పట్టి ఎదురుమిత్తి తీసే పచ్చగూడు పట్టి పైవిత్తల్లా తీసి పక్కకు వారేసే. ఎడ నుంచి నీ వల్లి కుడి కల్లా తీసినది. కుడి నుంచి నీ వల్లి ఎడమ కల్లా తీసినది. ఆ తల్లి పార్వతి. అమ్మా బొట్టెంక తీరే ఏం పని కలిగి ఎందుకు వచ్చామో అడుగుతలేదు. అయ్యో జరాగు అంటే అన్నకెళ్ళి కుంకుకాలకెళ్ళి బొట్టు తీసి నొచ్చి పెట్టా పిర్రకు రుద్దుకున్న ఉంటావు. అదేం పూజరే? ఏం పూజ అంటే నీకు తెలియదు. ఆడోళ్ళకి ఏది లేస్తే 3 పూజలు ఉంటాయి. ఏం పూజలు? ఏదంటే ఇట్రా 3 పూజలు అంటే ఏదంటే కుడి పిర్రేమో కుంకుమ పూజే, ఎడవ పిర్రేమో శివుడి పూజే, ఇక సింగులేమో మసి పూజే. అంటే కుంకుమ తీసుకుంటాం, ఇట్లా తీసుకొని ఇట్లా పెడితే ఇంత తెలుపు అంటదే. అవునా కదా? అంతే అంతే. ఇక దాన్ని తీసుకొని ఇట్లా రుద్ది ఇట్లా పెట్టుకుంటే అందంగా ఉంటుంది. కాకపోతే ఆడవాళ్ళని అడుగు చెప్తారు. అవును అంతే కరెక్ట్. అది ఎడవ పిర్ర శివుడి పూజ అంటావు. ఎట్లా అంటావు? ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు అయినాయి. అప్పుడు ఎక్కడదే కట్టెల పొయ్యి. కట్టెల పొయ్యి పోయి గ్యాస్ నుండి పోయిండే, గ్యాస్ నుండి పోయి గ్యాస్ అయింది. ఇక అప్పుడు కట్టెలు తెద్దాము. బాయికాడికి మొగంతోనే లేచి వాళ్ళు మూట పోగానే ఇలా ఊకి చల్లి ఎంటుకొని పోతూనే ఉన్నాయి. ఇక పొద్దాక పని చేసి ఇక వారకాలం తీరాం నాణ్య కట్టెలు తెచ్చివి.
పొయ్యిలో పెడితే ఇక అయ్యకు రొట్టెలు చేయ అన్నాయి. అయ్య అంటే మొగడు రొట్టెలు చేయ అన్నాయి. ఇక అరకాలం తినము పచ్చికట్టెలు పొయ్యిలో పెడితే ఏముంది ఉప్పు ఉప్పు అని ఊతుంటే పొగ. ఇక పొగ వచ్చినాక కన్నపండి నీళ్ళు ముక్కుపండి శివుడు శివని అటు వేసి ఈ పిర్రకు రుద్ది ఇక రొట్టెలు పెడితే అయ్యి వచ్చినాక తొక్కు పెట్టకున్నా యమ పుల్లగా ఉంటది. మస్తు ఉంటది. ఇక ఇట్లా తీదుడు ఇటు రుద్దుకుంటు. ఈ సింగర పూజ అంటే ఇదే పని ఇంకెట్లుంటది. ఈ సింగుల పూజ అంటే సింగులు అంటే రాత కొద్ది రంజ పూజ కొద్ది పురుషుడు అంటారు. అందరికి ఒక తీరు మొగడు దొరకడు. ఒకడు మంచివాడు ఉంటాడు ఇంట్లోకి వెళ్ళకుండా కూర్చుంటే పెట్టి సాస్తాడు. ఇక ఒకడు ఉంటాడు ఇటు సగం అటు సగం నాసుంటాడు. ఆడు తేడు దాన్ని తీసుకురానియాడు. ఇక ఆడు తేకపాయ ఈమె తెచ్చుకోవాలి. ఈమె తెచ్చుకోవాలన్నా ఏముంటది మరి తేవాలంటే ఎవరితోనన్నా మాట్లాడాలిగా. ఓ అన్నో ఓ అయ్యో ఓ తమ్ముడో ఓ అన్న ఎవరితో అయ్యో ఈ పాసరి బియ్యం బదులు ఇయ్యే లేకుంటే ఈ 10 రూపాయలు ఇయ్యే లేవా అని పోయి అడకరావాలన్నాయి. ఇక దబ్బర పోయి ఆడ అడుకొచ్చింది అనుకో. ఇక ఈడ అట్లా తిరిగి ఇంత పోసుకొని ఇంటికి వచ్చి ఆయనతో ఎట్లా మాట్లాడుతుంది. ఇక ఇంట్లో వేసి ఇక గుద్దుడేనా దిప్కి గుద్దుడాడు. ఇక వాని కష్టం చేత కాదు గుద్దుడు పని. పోసిన నీ ఇంట్లో పినిగల నీ అమ్మ కడుపు నీ కడుపు కాదు కాదు నీ దవడల దగ్గర వాడా నా ఉసురు ముట్ట అని మొత్తుకుంటారు. ఆడోళ్ళ ఏడుపు సయాన తలుగుతుంది బాధ పెట్టొద్దు. అయితే ఇక ఇట్లా కొట్లాడినప్పుడు ఏ అమ్మ రాదు. ఇక తెల్లారి ఇక గిట్లాడి అయ్యో గాళ్ళు గిల్లు పక్కింటోళ్ళు ఆడు పోయినాక ఇక ఆమె దానికి వచ్చి అది పని చేసుకుని దాని దగ్గరికి వచ్చి ఇక అది పొయ్యి మీద బియ్యం పెడుతుంది. ఓ బిడ్డ ఇక రా అని పిలిచి ఇక దగ్గర పిలుచుకుంటారు. ఇట్లా ముచ్చట పెడతారు. ఇట్టి అంటారు ఏందమ్మా అంటే ఏం లొల్లి అయింది బిడ్డ ఏం లొల్లి అయింది ఎవరా నినగలరు పొద్దుకి బాగా లొల్లి అయింది బిడ్డ వద్దాం అనుకున్నా కానీ శాతగాని దాని కళ్ళు కనబడే ఆడు గట్టిగా కొడతాడు బిడ్డ ఏం చేస్తావు అయ్యో పాడుగాను అని చేసుకున్న నుంచి నువ్వు ఎప్పుడు సుఖపల్లి అని ముచ్చట పెడుతుంది. ఇది ముచ్చట పెట్టుకుంటే ఈయనే ఉంటుంది. ఆ పొయ్యి మీద అన్నం బియ్యం పొయ్యి మీద పెడుతుంది. అది ముందే పచ్చి కట్టెల వండే మడకపాయ. ఓవో నీ తప్పింది కదా నీ ముచ్చట పాడు కానీ నన్ను వండుకోకుండా నాతో ముచ్చట పెడుతున్నావు. ఆ తాగోదు లంచ కొడుకు రాత్రే కొట్టి నన్ను మళ్ళీ కొట్టురా అని దాదాపు ఉరికొచ్చి గంట పట్టి లావడుతుంది. 4 పూలు కాదు ఓటి ఉడికే ఓటి ఉడకపాయ. బాబో అక్కడిక్కడ ఆపత్తిలో ఎక్కడెక్కడ చూసినా ఏం దొరకది. ఇక దబదబ సింగులు పట్టి దబదబ లావట్టి ఆడ పెడతారు. ఇన్ని బాధలు ఉంటాయి. ఆడోళ్ళ బాధలు చెప్పరాదు. మగ పుట్టుకేమో బంగారు పుట్టుక. మరి ఆడవిళ్ళతోనే అన్నము ఆడవిళ్ళతోనే అన్ని అంటారు. రావు నా బిడ్డ ఎల్లమ్మ రావు నా బిడ్డ రావు నా బిడ్డ ఎల్లమ్మ కాయలు పెట్టిన మావిడి కలిసిన పోయినవు తెంపిన మళ్ళీ తెలివి తప్పినవు. మగ మారిపోయింది మగం గుంజుకపోయింది. ఎవరు కొట్టిండు ఎవరు తిట్టిండు. ఒక్కదాని వస్తే నా బిడ్డ ఎల్లమ్మ నీ భర్త చెమదుకి నీ ఏడి బిడ్డ ఎల్లమ్మ ఓ బిడ్డ ఎల్లమ్మ రాయే ఎల్లమ్మ ఒకవేళ మరి నేనేమి చేస్తున్నాను కుందరి పడతాం ఆడుకోవేళ మరి ఒకవేళ రెండకాల కన్నా 3 కాల కన్నా డొక్కల పానం పడ్డదాట. సత్యనోళ్ళ పేరు మీద సత్యాన బోనం కావాలన్నారు. బోనం తీసుకుపోయి నా భర్తను నేను లేపుకుంటానమ్మా. బోనము సంగతి చెప్పావే ఓ తల్లి పర్వాదమ్మ. బోనం సంగతి చెప్పావే ఓ తల్లి పర్వాదమ్మ. సత్యాన బోనం అంటే ఎట్లా ఉంటుందో బోనం సంగతి చెప్పవమ్మా. జరాగు ఆగే
నేను మొదలే ఆడు సాల్చారు నోడు వద్దు వానికి ఇంతప్పుడు గడ్డం ఇన్ని మీసాలు ఆడు ఎట్లా పాడుపడ్డాడు వద్దంటే ఇన్నా అవే అట్లా అనద్దు. అది కాదు బిడ్డ పాడుగా వాడు నేను నాకు మొదలే ఇగో అత్తకి ఇష్టమైతేనే అల్లుడిని ఎగులుతాడే. ఆడోళ్ళనే అంటారు, రేపు పొద్దుగాల మొగోళ్ళని ఎవరు అంటారు? ఈ తల్లి కరకలేదా, తల్లికి సిగ్గులేదావా, గా పిల్లని గట్ల బాయిలేసిందో అంటారు. ఎంత చెప్పినా ఇనపోదివి. ఆడు పోతే పాసం అయితే ఆడు అయ్యో ఆడి గురించి ఏడబడితే ఇష్టమైతే మరి లోకం అనరా మంచిగా చూడాలి తల్లి. ఇష్టం అంటే అట్లా కాదే, ఆ పిల్లగాడిని మంచిగా ఉండని ఆమెకు అక్కరొత్తాడు నా బిడ్డ బాగుండని ఇష్టం కావాలి. అయ్యో ఇష్టం అంటే అన్ని ఒక్క రకం అనుకుంటా ఇష్టం అరే అనుకుంటావు, అన్నీ అనుకుంటావు కానీ వాడు పోతే పీడవాయే నా బిడ్డ వానికి ఎన్నాడు సుఖం లేదే. ఆడు ఎప్పుడు కూడా నిన్ను సుఖపెట్టడు, ఆడు ఎప్పుడు కూడా సుఖపెట్టడే. వద్దు కన్న బిడ్డ ఎల్లవ్వా ఎన్నడు సుఖపాడవే వెనుక. నీ అయ్యా పుట్టించేవాడు ఆయనే, గిట్టించేవాడు ఆయనే, నీరు పోసేవాడు నారు పోసేవాడు. గుడ్డికి వరం ఇస్తాడు, దొంగకు వరం ఇస్తాడు, లంచకు వరం ఇస్తాడు, అన్నిటికీ సంతానం ఇస్తాడు. మీ తండ్రి ఈ సృష్టికర్త బిడ్డవై దొడ్డ సన్నాసాన్ని పెళ్లి చేసుకుని నువ్వు ఏం సుఖపడతావు? ఒక్కోటి దేవతలు మస్తు మంది, ఈగ వాడే ఉన్నాడా? అయ్యా పొదవాతి ఎవరన్నా తెచ్చి మంచి పెళ్లి చేస్తే సుఖాన్ని సంతోషంగా ఉందువు. నేను మీ అయ్యా ఎట్లునే ఎంత సంతోషంగా ఉంటావు ఇప్పటికీ. నేను ఒక్క క్షణం ఆయన లేదు ఉండను, నువ్వేమన్నా అనుకో. మరి ఒకవేళ ఎడ్డోడైనా గుడ్డోడైనా నా భర్త నాకే కావాలన్నది. నా భర్త నేను లేపుకుంటా సత్తాన పూర్ణం కావాలనమ్మా. నువ్వు చెప్పి తినవే ఇవు తల్లి మాట. నాకు ఆయనే కావాలి. ఇది పెద్ద బెకర్ జాతిది, చిన్నప్పటి నుంచి ఇదే. నా బుద్ధి లేవే అన్ని మీ అయ్య బుద్ధులే. నా బుద్ధి ఒక్కనాడన్న నా మాట అమ్మ బుద్ధులు వాళ్ళేదంటావు. అన్ని అయ్య బుద్ధులే. అయ్య బుద్ధులు పడపోతే మరి అమ్మ బుద్ధులు పడతాయి. ఆడవిళ్ళకు తల్లి బుద్ధులు రావాలి, కొడుకు తనకి ఇట్లా రావా పడవాడ. ఆడవిళ్ళకు అయ్య బుద్ధులే అన్ని. ఒక్క మాట నా మాట విన్నావే ఎన్నడన్నా? ఏ చెప్పినా వినవు. ఓ బిడ్డ ఇగో ఎల్లమ్మ తల్లి అంటే నువ్వే. ఎల్లమ్మ బోనం ఎరుక, మరి పోషమ్మ బోనము అట్లాంటి బోనం అంటే నేను చేస్తా. సచ్చాన బోనము అంటే నా బిడ్డ, సచ్చాన బోనం అంటే ఎరకలేదు, నాకెరక లేదవ్వా నా బిడ్డ ఎల్లవ్వా. ఆ బోనం ఎట్లా కూడా ఉంటుంది. సచ్చాన బోనం అంటే నా సత్యం ఏడ పాడుపడ్డదే. ఆ బువ్వకుండ కాడ కూరకుండ కాడ ఎట్లున్నా అన్నా నెరక. ఇక సత్యం అంటే ఎట్లుంటుందిరా? నేను పొద్దున లేచి నీళ్ళు తానం చేస్తా, తానం చేసుకొని వంట చేసుకుంటాము. ఇక అంతే గదే సత్యం. నాకు ఎరకలేదే సత్యం అంటే ఏంటో తెలుసా మరి? అవి అయ్యకెరక, అన్ని ఆయనకెరక. అయ్యో నేను ఇంత అందంగా ఉన్నాడు, దొంగ బుద్ధుడు అన్ని దొంగ ముఖం మీ అయ్యాయి అంతే అంటావు. అయ్యో సయాన దాన్ని తీసి కొప్పలు పెట్టుకుని నేను ఉండంగా పో అన్నప్పుడు ఒకవేళ పార్వతమ్మ చెప్పినప్పుడు రేణుక ఎల్లమ్మ కళ్ళ చూసింది. కైలాసం పోయి ఒకవేళ మా నాయన అడుగుతున్నాను రేణుక ఎల్లమ్మ. కైలాసం వెళ్ళింది అమ్మవారు ఎల్లమ్మ, కైలాసం వెళ్ళింది మా ఊరి ఎల్లమ్మ. అమ్మవారు రేణుక ఎల్లమ్మ తెల్లని గుడ్డకు తెచ్చింది కోపం, ఎర్రని గుడ్డకు తెచ్చింది కోపము. ఎండి వాళ్ళ పంట పిండి వాళ్ళ కొడుకబట్టింది. సత్యాన పూర్వం అంటే నీకే చేస్తున్నాడు, మా అమ్మ తెలియదు నాయన. నువ్వు దొంగ మాట మాట్లాడుతున్నావు తండ్రి.
గిర్ర గిర్ర తిప్పింది అమ్మవారు ఎల్లమ్మ గిర్ర గిర్ర తిప్పి రేణుక ఎల్లమ్మ ఎల్లతాది మీద అడుగు పెట్టి తనకే సొక్కబడి రేణుక బోనము సంగతి సంగతల్ల చెప్పురా బోనము సంగతి సంగతల్ల చెప్పురా ఆయన ఒక్కడు పెడుతున్నా అంటే రోగం తిరగాలి. ఎందుకు తండ్రి? ఇదేంటే గీ బోనం గీ నన్ను బట్టి కింద కొడుతున్నావు గట్ల కాదు ఎరకలే గుర్తులే చెప్తున్నా చెప్పు లేకపోతే ధరణికే తొక్తా అని ఆ మరి ఎంత ఎరకలేదంటుండు. అమ్మవారికి కోపం వచ్చింది. ఎక్కలేని కోపం వచ్చి ఎండి కొండ కిందికి వచ్చి ఆబాకు బండారి చేత వచ్చింది. పంచాయత్రి మంత్రులు తండ్రి చెప్పిన మంత్రులు తల్లి వెళ్ళ భారతి ఇచ్చినారే నా మావురాలే ఎల్లమ్మో మరి ఆ తండ్రి మీద కొట్టింది. నీకు ఎల్లమ్మ పలకాలు పలకాలు కావాలి ఎల్లమ్మ పలకాలు పలకలు కావాలి ఎల్లమ్మ పలకాలు పలకాలు కావాలి ఎల్లమ్మ పలకాలు పలకలు కావాలి నోటితోటి తల్లి అన్నది నోటితోని తల్లి అన్నది యాపాకు బండారి కొట్టింది. అరే వారి కుక్కమూతి విష్ణుమూర్తి అబ్బో ఏమైంది? ఏమో పేయంత జిరిజిల అంటుంది ఏమరా అరే గులగులరా గోగురా ఏడకోకాన్ని ఓ ఏడ గోగుతావురా ఏడబెడుతున్నా అబ్బా ఇక్కడ ఇక్కడ గులకు గులగుల గులగుల పెయ్యంత గులగుల 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 వల్లంతా గులగుల ఇది ఎవరి మాయం ఉన్నదో తమ్ములారా ఇది ఎవరి మాయం ఉందిరా ఓ తమ్ములారా గీకవారా పెయ్యంతా నువ్వు గీకురా ఓ విష్ణుమూర్తి ముల మూల ముల మూల ఇల్లంతా ముల మూల ముల మూల ఎల్లంతా కుల కూల పెయ్యంతా కుల కూలరా ఓ విష్ణుమూర్తి ఒళ్ళంతా కుల కూలరా ఓ బ్రహ్మదేవా అన్నయ్య ఏడకి కాన్నే ఏమైంది సరే 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 కప్రా సరేరా సరేరా కప్రా నన్ను కూర్చుని పెట్టరు అయ్యో ఏమైంది తీరా తీరా డైబ్రో తీరా తీరా అబ్బో కప్పు 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 సరే సరే కప్రా కప్రో కప్రా కప్రో తీరా 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 ఒకసారి అప్పమంటాడు ఒకసారి ఏమంటాడు అరే ఏమైంది? మంట ఏమంట పెయ్యంత మంట ఏమో కురుపులైతే ఉన్నాయిరా నా తమ్ముడా ఉన్నాయిరా రాజమ్మ ఒళ్ళెల్ల పలకలు అయితే ఉన్నాయి పలకలైనా అవుతున్నాయమ్మా మరి అంతా యొక్క కండ్లు పోనన్నది మరి ఎండికొండవి కింద ఉండి అస్తం తిప్పుతుంది విష్ణుమూర్తి బాయ్ 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 రా అయ్యో ఇవి తెరిపించినా తెరుతలేవురో ఏమైంది? బాగా పోయినాయే. అయ్యో మొత్తం మూసుకుపోతున్నాయి తమ్మి అయ్యో ఏడున్నారా ఎక్కడున్నారు నాకు ఏడు కనబడతలేరు తమ్మి నేను గుడ్డేండి అయ్యిర్రా ఆ కన్నుంటే ఏం పని చేస్తే అన్ని పాప కన్ను పాప అన్ని పాపాలు చూస్తుంటాయి. అది లేదే మంచి ఒక సిద్ధం
ఏది ఎత్త పడితే దోమకేమో అవుతుందట కదరా. అట్లా అయిపోయింది. పాపాలు ముచ్చట్టిన చెవులు కూడా పోయినా ఒక సిద్ధమేముడే. అమ్మో నా కళ్ళు వాయరా నా తమ్ముడా, నా కళ్ళు వాయ తమ్మి రామరాము, పెయ్యంత పలకాలు పలకలాయరా, ఏమి చేదు తమ్ములారా నా తమ్ముడా, ఎవరి మాయ కూడా మాయిందిరా. ఏమెరకరా నువ్వు అట్లా తిరుగుకుంటా వాళ్ళతో దీంతో పంచాయతీ పెట్టుకుంటే గొల్లకు విరిగాడేసేసి నీకు మాత్రం అందువల్లనే పోయినాయి. మనతన కోరిగాడే వర్రా ఇవ్వదాకా ఆరే ఓ తమ్మి శిల్పది మా ఎవరిరా ఇగో మన బిడ్డ మాయ ఉన్నది, మన బిడ్డ మాయ, మన బిడ్డ మాయ. బిడ్డ ఎల్లమ్మ వచ్చిన అదే వచ్చిందిరా. సత్యన పోనం అడిగిందా? అడిగింది. మంది బిడ్డనా మన బిడ్డేకా? కాదన్నారు. మరి బిడ్డకి మరి సత్యాన పోనం చెప్తే నీకు ఈ కోసేందుకు? మటరు బాబో పోయి పాడుగాను కదరా. తక్కువ అవుతుంది. ఎట్లా అయ్యో ఎట్లా కష్టం ఉంటావు మరి. ఆడు బతకలేని పెళ్లి చేసుకుందిరా. ఏదో బతికినోడో బతికలేనోడో అయ్యారో లేపు యాగిరిగుట్ట మీద కూడా అందరు చేసుకపోతారు కానీ ఒక బారి ఇస్తా బిడ్డ అని అందులో తక్కువ అవుతుంది. దండం పెట్టాలి. ఆనాడు పరమశివుడు బిడ్డ రేణుకా వెళ్ళమ్మ, బిడ్డ ఎల్లమ్మ పర్వాలేదు నీకు సత్యాన పూర్వం జాడ చెప్తా ఎల్లమ్మ, నా తప్పులు మంచినరా దేవుల రేణుకా, తప్పులు మంచించరాదు ఎల్లమ్మ, 10 ఏళ్ల పప్పదల్లా వచ్చిండురా రాగరావ కన్న బిడ్డ ఎల్లమ్మ, నా యొక్క అజ్ఞానం మన్నించరాదు, మన్నించిన బిడ్డ ఎల్లమ్మ. బిడ్డ నేర్చుకున్నప్పుడు 5 ఏళ్ళు అస్తం నింపింది, బండారు పట్టింది, యాపాకు మంత్రి జగతికే మంచి రిచి కొట్టింది. మరి ఎటువంటి ఆ యొక్క రేణుక వెళ్ళమ్మ ఆనాడు ఎల్లమ్మ ఏమంటది? ఎల్లమ్మ మా తండ్రికి వచ్చిన ఎల్లమ్మ పలకలురా అయ్యలారా, మా తల్లికి వచ్చిన ఎల్లమ్మ తండ్రికి వచ్చిన ఎల్లమ్మ పలకలు, కలియోగం అందు మాత్రం ఉప్పు నీళ్ళు పోసోట పుట్టేది ఉన్నది, ఊర్లో పల్లెలు పెరిగేది ఉన్నది, 1,000 భక్తులు పుట్టేది ఉన్నది. నాకు మొక్కులు మొక్కి ఆపతి మొక్కులు మొక్కి తప్పించుకున్న వారికి ఇది ఎల్లమ్మ పలకలు రంగ రామారా, పలకలల్ల కావాలి రామారా, ఆపతి మొక్కులు మొక్కి తప్పించుకున్న వారికి ఇది లోకం మీద పోవాలన్నది ఎల్లమ్మ. మరి బిడ్డ ఎల్లమ్మ నాకు కళ్ళు వస్తే కళ్ళు చేపిస్తానన్నాడు, కళ్ళు మంచిగా అయినాయి, ఒళ్ళెల్ల మంచిగా అయింది. అమ్మవారి ఎల్లమ్మ శంకరుడి దగ్గర వచ్చింది, బిడ్డ ముఖము చూసింది. ఆదిశక్తి జగజ్జనని లోకమాత నువ్వు మాయల కోరి తల్లివి ఎల్లమ్మ, ఎల్లమ్మ నీ మాయదలు వది బిడ్డ ఎల్లమ్మ, బిడ్డ ఎల్లమ్మ అది సత్యాన పోనాము పోనమంటే నా బిడ్డ, సత్యాన పోనాము పోనమంటే నా బిడ్డ, సత్యాన పోనమంటే సావెండమ కాదు అది నీ తరమవుతుందా ఎల్లమ్మ. పోనం వల్ల నీ తరము నీ తారమవుతాదా బిడ్డ ఎల్లమ్మ పోనము జాడ చెప్పుతున్నా, ఎర్రగుంట పోవాలి 7 విడికిల మన్ను దేవాలి బిడ్డ ఎల్లమ్మ, పచ్చగుంట్లో పోయి 10 విడికిల మన్ను దేవాలి బిడ్డ ఎల్లమ్మ. ఆ
మన్ను మాత కాలు కింద వేసి తొక్కరాదు అరిచేత మద్దన చెయ్యాలి మరి సారి మీద కుండలు చేయొద్దు అరిసే సారి చేయాలి సిక్కినేలు పొట్టు చేయాలి బిడ్డ మోసే దుప్పిగర్ర చేయాలి బిడ్డ మోసే దుప్పిగర్ర చేసి అరిసే లోపల మాతి 7 బాండవలు దించాలి ఆమెను పెట్టి కాలువద్దు సూర్యుని కిడలకు బోనాలి ఎండాలి బిడ్డ ఎల్లమ్మ ఓ బిడ్డ ఎల్లమ్మ రాయే మరి ఆ సూర్యుని కిడలకు బోనాలు ఎండుతాయి దేవతలకు వంట యమజాలి గంట దూసవరి పంట దూసవరి ఒట్లు దూసుకురావాలి బిడ్డ ఎల్లమ్మ నేను చెప్పే మాట వినవు బిడ్డ ఎల్లమ్మ దూసవరి ఒట్లు తెచ్చి రోట్లేసి దంచొద్దు గిరిలో పోసి పట్టియొద్దు అరిసే రోలు చేయాలి మోసేత పోటెయ్యాలి కంటి రెప్పల్ల పారదెడగాలి బిడ్డ ఎల్లమ్మ 7 విడికిళ్ళ బియ్యం చేయాలి బిడ్డ ఎల్లమ్మ మరి 7 విడికిళ్ళ బియ్యం తెచ్చి 7 బోనం కుండలలో వేయాలి మరి ఎసరు పెట్టానంటే తొలకన సెర్ర నీళ్ళు కావాలి బిడ్డ నా బిడ్డ ఎల్లమ్మ రాయే తొలకన సెర్ర నీళ్ళు అంటే నీకు అర్థం కాలే నీ కంటికి కడవ కట్టాలి కన్నీరు వంపాలి కన్నీరు ఒలుపుకుంటా నీ కన్నీరుతోని ఆ బియ్యాన్ని 7 గంటలకు అడగాలి బిడ్డ నువ్వు 7 గంటలు పంపాలి బిడ్డ నీ కన్నీరుతోని కనుక 7 గంటలకు అడగాలి 7 గంటలు పంపాలి 7 గంటలకు ఎసరు పెట్టాలి బిడ్డ ఎల్లమ్మ నా బిడ్డ ఎల్లమ్మ రాయే ఎసరు పెట్టినాక పొయ్యి మీద వండరాదు ఎర్రటి ఎండల ఎల్లెలకల వండుకోవాలి బిడ్డ 2 సన్నమ్ములు 2 కల్లా పోటీ పెట్టాలి కదువ పోటీ పెట్టాలి బిడ్డ ఈ ఛాతి మీద బోరముడు కాల బిడ్డ కింది బోనానికి సెగ తలగొద్దు మీది బోనము పొంగు పుట్టాలి బిడ్డ అవి తర్వాత 7 బోనాలు ఉడకాలి బిడ్డ ఓ బిడ్డ ఎల్లమ్మ రాయే ఎల్లమ్మ మరి ఆ 7 బోనాలు ఉడకాలి బోనాలు నీ ఛాతి మీద ఉడుకుతుంటే నీ 62 వాళ్ళు 72 కీళ్ళు ఈ నవశూద్రాలు నీకు ఒక్కదానికి వస్తాయి బిడ్డ సక్షాన బోనం అంటే సావెన్నవు కాదే బోనం ఉడికినాక బోనాన్ని పసుగుంకతో అలంకరించి పొద్దుగూకుతుండగా పందం పత్తి ఒకటే ఒత్తి చేసి అగండ జ్యోతి పెట్టాలి బోనాన్ని అలంకరించాలి మరి పొద్దుగూకుతుండగా బోనముని ఎత్తున పెట్టాలి ఇక పొద్దు వరిసే వారకు బిడ్డ నీ భర్తను వెళ్ళబోవాలి బిడ్డ ఇనుముకోట ఇత్తడి
ఏడుకోట రాయికోట రంపకోట గవ్వల శ్రీకోట 7 కోటలలో గవ్వల శ్రీకోట కాంచల్ల మర్రికాడ పోలేక పానము పొరలాడుతుంది పొద్దు వర్ష వరకు మధ్యరాత్రి కనుక మాత్రం నోటికి ఆయి కట్టి నీ నోటాయి కూడా బోనానికి తలగొద్దు బోనం ఎత్తుకున్నాక వెనుక మరి చూడొద్దు బిడ్డ నువ్వు ఎవరితో మాట్లాడొద్దు బిడ్డ బోనం ఎత్తుకున్నాక వెనుక మరి చూడొద్దు ఎవరితో మాట్లాడొద్దు మరి పొద్దు వరుస వరకు నీ పిని గలబోయి 7 బోనాలలో 7 విడికిల్లా అన్నం అల్లా పెట్టారాదు రామరామ అన్నం అల్ల పెట్టారా అదే దేవి ఎల్లమ్మ అట్లయితే నీది భర్త రామరామ భర్త అల్లా లేస్తాడు బిడ్డ దేవి ఎల్లమ్మ అట్లయితే నీ భర్త వేస్తాడు ఎల్లమ్మ వెళ్ళిపోవు కన్నా బిడ్డ దేవి ఎల్లమ్మ నేను చెప్పిన విధానం చేస్తే నువ్వు కనుక బోనం తీసుకపోతే వెనకకు మరి చూడకు ఎవరితో మాట్లాడకు అమ్మ వారి ఎల్లమ్మ నాయన మాట ఆగ్రహించుకొని రేణుకా దేవి ఎల్లమ్మ మా తల్లి చెప్పింది ఎక్కువ చేసుకొని రేణుకా ఎల్లమ్మ ఇప్పుడే వెళ్ళిపోతా అది మధ్యరేసి 7 బాణం చేయబట్ట ఎల్లమ్మ ఎల్లమ్మ ఎందుకు పంట ఎవజాలగంటరా దూసపడతాండు దూసపడి బియ్యం తీసుకొచ్చి రేణుకా ఎల్లమ్మ దూసోరు గంటలు తీసుకొచ్చి చేయి రోలు చేసి మోసేయి మరి రోగల వంట చేసి అమ్మవారి ఎల్లమ్మ రోడ్లు వేసి అందుతుంది రేణుగా ఎల్లమ్మ ఆ అమ్మవారి రేణుగా ఎల్లమ్మనైనా అది చేసి మధుర చేసింది అమ్మవారి రేణుక ఎల్లమ్మ చిక్కినెలు పొట్టి చేసింది అమ్మవారి ఎల్లమ్మ ఆ రేణుక ఎల్లమ్మ దూసోరు బియ్యంది అమ్మవారి దూసోరు తీసుకొచ్చి అమ్మవారి రేణుకా దేవి ఎల్లమ్మ 7 బాణువులు చేసింది 7 బాణువుల మరి ఒకవేళ మరి అమ్మవారి రేణుక ఎల్లమ్మ కన్న చూసి ఏమంటుందంటే కలకల కల 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 కంట కొలుపుతుంది రేణుక ఎల్లమ్మ ఆ దూసోరు బియ్యంతో కంటీరుతో 7 సార్లు బియ్యం అడిగిందట 7 సార్లు అడిగింది 7 సార్లు పంపింది రేణుకాదేవి ఎల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మ ఏమంట ఉన్నదే 2 సన్న పుష్పాలు ఒక దగ్గర పెట్టింది గదో ఒక దగ్గర పెట్టింది రేణుకా ఎల్లమ్మ ఎల్లంగా వండుకుంది రేణుకాదేవి ఎల్లమ్మనైనా ఆ సచ్చాన బోనం రేణుక ఎల్లమ్మ మరి ఛాతి మీద బోనం ఒకవేళ అమ్మవారి ఎల్లమ్మ 7 రోజులు కొట్టేయండా ఒకనాడు కొట్ట నీ రేణుక ఎల్లమ్మ దివనార్థి కోరుకుంటున్నది మరి అమ్మవారి ఎల్లమ్మ మరి ఒకవేళ ఎండల్లా రేణుకాదేవి ఎల్లమ్మ కింద ఒకవేళ మంట పెట్టే మరి విధానం అవుతున్నదమ్మా మీద పొగలెల్ల పట్టే ఆ కచ్చాన బోనం రేణుకాదేవి ఎల్లమ్మ తమ్ముడా మల్లికాన స్వామి ఎక్కడున్నావని రేణుక ఎల్లమ్మ మళ్ళా నా చేసినప్పుడు ఒకళ్ళు పథకం పంపించిండు కచ్చాన బోనం రేణుక ఎల్లమ్మ పుదిద్దుకొని అమ్మవారి ఎల్లమ్మనైనా ఆ బోనం అలా అర్గించుకొని రేణుకాదేవి ఎల్లమ్మ బోనం లేపుతున్నాను రేణుకాదేవి ఎల్లమ్మనైనా ఆ పంచదేవత ఎల్లమ్మ పరమకాళి అనిరా నాగమావులు పట్టింది నడికట్టు కట్టింది ఎరుపులు పట్టింది జడి తుట్టపులు పట్టింది కాలు మట్టలు పెట్టింది చిట్టుక పాములు పట్టి చేతికాళ్ళు పెట్టినా రేణుకాదేవి ఎల్లమ్మనైనా అస్థాన పూర్వం
ఎల్లమ్మ లేపుకొని వెళ్ళిపోతానన్నదే ఆ అమ్మవారు రేణుక ఎల్లమ్మ బోనం లేపుతారా అని వెళ్ళిపోతామన్నారమ్మో రేణుకమ్మ వెళ్ళిపోతామన్నారమ్మ రేణుకమ్మ బోనం లేపుకొని అమ్మవారు ఎల్లమ్మ వెళ్ళిపోతున్నది రేణుక మావురాల ఎల్లునమ్మ దేవి ఎల్లమ్మ ఆనే లేపామా అటువంటి ఆ యొక్క ముక్కొండి దేవతలు యాద్ చేసి బోనము నెత్తి మీద పెట్టినది దేవి ఎల్లమ్మ పొద్దుకే తప్పుడమ్మో దేవి ఎల్లమ్మ పొద్దుకే తప్పుడు బోనం నెత్తిలో పెట్టి ఎల్లమ్మ ఆ తల్లి లోకమాత పంచదేవత ముక్కొండి దేవతలు యాద్ చేసి గనక నాకు మామూలు నడికట్లు కట్టింది మా పంచదేవత ఎల్లునమ్మో దేవి ఎల్లమ్మ పందం పత్తి ఒకటి ఒత్తి చేసి అగండ జ్యోతి ముట్టి చేయల్లమ్మ తల్లి తరడి బాట పట్టిరాది దేవి ఎల్లమ్మ అయ్యయ్యోనే నాదుడు అయ్యయ్యోనే నాదుడా నడముని రాజా ఏమి బాధాలొచ్చే ఏమి కష్టామాయే పుట్టంగానే నాకు పుట్టేడు బాధలు బదలాయిపోయే లగ్గమ కాటాయే నాగెల్లి కాలేదు నెత్తిరానే ఇతులే ఇతులు బాలేదు ఏరన్నా కొట్టనయ్యా ఎవరు నిన్ను కొట్టిరి ఉలబోలా ఎల్లమ్మో ఉలపోసుకుంటా ఉలపోసుకుంటా ఇడుదాము అడుదాము నడియాము అల్లా వెళ్ళిపోతా ఉన్నది ఆ దీపం 12 ఆమడేలు కొడుతుంది 12 ఆమడేలు కొడుతుందిరా ఎల్లమ్మ పోతుంటే ఎవరు చూడబట్టిరమ్మో దూరం ఎరుగు పెట్టే వారికల్లా ఎల్లమ్మ పోతుంటే ఎవరి కళ్ళవారు చూసినారు కపడవాయి కార్తీక అన్నవారు చూసినాడా
సచ్చాన బోనం తీసుకొని పోతున్నావు బామా ఎల్లమ్మ ఒకవేళ అనగా నీ బోనం తీసుకోవనియా నీ భర్తలు లేవనియా ఏమి వేయాలి ఏంటి చేయాలని కార్తీక రాజు ఏమి చేసినాడు ఇద్దరు మాయ దూతలు వేసినాడు రామ 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 చేసినాడు ఇద్దరు మాయ దూతలు వేసి వరే వాళ్ళకేమని చెప్తున్నాడు కార్తీక రాజా 7 మంది దూతలు వేసిండు ఎల్లమ్మ సచ్చాన బోనం తీసుకొని పోతుంది సచ్చాన బోనం అడ్డం పోవాలి అమ్మ ఆకలి అమ్మ ఆకలి అమ్మ ఆకలి 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 ఆడితే రారే అట్లా కూడా ఎల్లమ్మ అన్నం పెట్టాలంటది అన్నం పెడితే అన్నం పెట్టిన వారు పుణ్యం ఉంటది నీ సచ్చిన భర్తలు వేస్తాడు అమ్మ ఎల్లమ్మ అడ్డం తిరుగురు ఎంగి చేయరు ఈ అడ్డం పోవాలి మాయమాట చెప్పాలరా అనేది అంటున్నానే అడ్డం వచ్చింది మాయమాట చెప్పాలని చెప్పి ఒకవేళ అనక కార్తీక రాజు చెప్పినప్పుడు ఆ ఏనుగురు పడుదైనా ఇప్పుడే వెళ్ళిపోదామని అది వెళ్ళిపోతా ఉన్నారు రామ ఓ రామ 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 ఓ రామ రామ దేవాలయ బాబా రామ ఓ రామ రామ అడిగేని మంతూరే అడిగేని మంతూరే వాళ్ళు పోతా ఉన్నారా ఎల్లమ్మ అంటామమ్మ వాళ్ళు పోతా ఉన్నారు అమ్మ అమ్మ ఆకలి అమ్మ ఆకలి అమ్మ తల్లి నమో నమస్కారం అమ్మ ఆకలి ఆకలి అవుతుందమ్మా ఆకలి 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 అమ్మ ఆకలి మరి 7 మాయ గౌతులు మా ఎల్లమ్మ గడ్డమమ్మ ఓ దేవుడా అడ్డాము వచ్చిరారు గౌతూరు చుట్టుకున్నరమ్మ రామ రామో అమ్మ ఆకలి చుట్టుకున్నరమ్మ రామ రామో ఆకలి అవుతుందమ్మా ఆకలి ఎలు చేతునంటది ఎల్లమ్మ ఎక్కడ పోనీయరు పోనిత్తలేరు చుట్టుకున్నారు అమ్మలారా నా తండ్రి శివుడు ఏమన్నాడు ఎవరితోని మాట్లాడొద్దు వెనక మర్రి చూడొద్దు ఎవరితోని మాట్లాడి వెనక మర్రి చూసిన సత్యాన పూరము ఔసత్యం అవుతుంది అన్నాడు ఎట్లా చేయాలి నేనే నన్ను తవ్వదాగనిస్తలేరురా పిచ్చగాళ్ళ రూపం మీద వచ్చి మా తల్లి అవ్వో మాయవ్వో బాలి అవ్వో మాయవ్వో బాలి అవ్వో మాయవ్వ అవ్వో మాయవ్వ ఆకలైతే ఉన్నది అన్నం పెట్టవమ్మ 7 పొద్దులాయే 7 బాబులాయే 7 బాబులాయే కడుపు కన్నం లేదు కంటికి నిద్ర లేదు ఆకలైతే ఉంది రూపలైతే ఉంది అరే నేను ఏడ ఈతకమ్మ పోతే ఆడికే పోటుకొస్తావు నేను ఏడు ఆడుకొని పోతే ఆడికే పోస్తావు ఆకలి అవుతుందమ్మా జర ఆకలి కొన్న వారికి అన్నం పెడితే ఆకలి ఉన్న వారికి అన్నం పెడితే చాలా పుణ్యం ఉంటదమ్మా నీ భర్త లేచి కూర్చుంటాడమ్మా అట్లనా అటువంటి ఎల్లమ్మ అన్నం పెడితే పుణ్యం ఉంటది నీ సచిన భర్తలే ఎత్తడు వెనక ఓనిస్తలేరు ముందు ఓనిస్తలేరు చుట్టుకున్నరే అమ్మలారా చుట్టల్లో వచ్చినారు రామరాము మరి ఎట్లయితే నా భర్త లేవాలి నా భర్త లేవాలనుకుంది ఎల్లమ్మ ఎల్లమ్మ బాత ఉత్తుమ్మరాలు తల్లి బోనాలు దించబట్టే రామరామ బోనాలు దించబట్టే దేవి ఎల్లమ్మ బోనం దించింది మరి చుట్టూరుగా కూసున్నారు
అమ్మవారి ఎల్లమ్మ ఒక బోనముల అన్నమల్ల పెట్టినది ఎల్లమ్మ ఒక బోనముల్లదమ్మ దేవి ఎల్లమ్మ ఒక బోనముల అన్నం పెట్టింది పెట్టిన తల్లి అంటే పెట్టకపోయా కానీ పెట్టిన తల్లి కడుపు నిండా పెట్టి తల్లి ఒక నా పిల్ల పెక్కు కాలే ఒక మూల సరిపోలే మూలది కూడా పెట్టరా తల్లి ఒక్కొక్క బోనము మీది బోనముల్లది ఇంత రోజుంది దాని కింద ఇంతెంత బాగుందో మా ఇంకో బోనముల్ల రామ రామ అన్నాలు పెట్టబట్టి ఎల్లమ్మ తిరుమాని అంటది రామరామ నా భర్త లేస్తాడట అమ్మలారా గౌతుల కన్న వల్ల పెట్టబట్టే ఏడుగురు మాయే గౌతులు వచ్చినారు ఈ బోనములలో ఇంత మంచిది ఇంకో బోనములో పెట్టవా తల్లి కడుపు నిండా పెట్టవా ఒక్కొక్క బోనము 7 బోనాలు ఎంగిలి కూడా చేయబట్టిరే 7 బోనాలు కూడా ఎంగిలైనాయి ఒక ముచ్చట నువ్వు ఇంతగానం అన్నం పెట్టిన పుణ్యమేం లేదు గాలి దుమారం వచ్చి అంత అన్నములో పడుతుంది పెట్టిన పుణ్యమేం లేదు కట్టుకున్న సీరే చుట్టూ పరద కట్టి పెడితే అప్పుడు ఆ పరద కట్టి అన్నం పెడితే ఏ దుమ్ము రాదు ఏ గాలి రాదు అప్పుడు నీకు పుణ్యం ఉంటుంది నీ పిల్లల పుణ్యం ఉంటుంది నీ భర్త సస్తున్నట్టున్నావు కానీ సచ్చిన భర్త నీ లేచి కూర్చొని నీతో మాట్లాడతాడమ్మా అన్నం పెట్టిన గాలికి దుమ్ము వచ్చి అన్నములు పెడుతుంది అన్నం పెట్టిన పుణ్యము దక్కది మరి అన్నం పెట్టిన పుణ్యము దక్కదా అమ్మవారు ఎల్లమ్మ నిజమానుకుంటుంది ఆ తల్లి ఎల్లమ్మ నిజమానుకుంటుంది ఆ తల్లి ఎల్లమ్మ కట్టు గొంగుసుకున్నది ముసు గొంగు తీసింది ఎల్లమ్మ ఏడుగురి గౌతులకు పరద కట్టబట్టేనా 7 మాయ గౌతులకు పరద కట్టబట్టి ఎల్లమ్మ మరి ఆ గాలికి కట్టుగొంగు అక్కడిక్కడ అల్లాడింది అమ్మవారు మాతంగా పాదాలు అగుపడ్డాయి పాదాలు అగుపడే వారికల్లా పగబాగా నవ్వబట్టే పగబాగా నవ్వుతారు రామరామ పగబాగా నవ్వు కూడా ఎల్లమ్మ చూస్తూ ఉన్నరే ఎంత బాబు వాళ్ళు ఆడిదాని మానభంగం చూద్దామని అంత కోరిక యాపాకు బండారి చేత బట్టి వాళ్ళ మీద కొట్టినారి దేవి ఎల్లమ్మ వాళ్ళ మీద కొట్టినారే దేవి ఎల్లమ్మ మా సట్టు బండారా చేసే రామరామ్మ 7 బండలు చేసింది ఆదిశక్తి వంట తెలియదు కానీ మమ్మల్ని సట్టు బండాలు చేసినావు మరి సట్టు బండాలు చేసి మాకు దిగనాడికి పెట్టి తల్లి సుక్కలు తెప్పలు సూర్యచంద్రరాజులు భూదాని ఆకాశమైన ఉన్నన్ని రోజులు ఆధారం పెట్టి తల్లి నీ కాళ్ళు మొక్తాం నీ దండం పెడతాం మాకు ఆధారం పెట్టు తప్పులు మన్నించు అజ్ఞానం మన్నించు ఎవరైనా తన తప్పు తను తెలుసుకున్నప్పుడు వాళ్ళని క్షమించాలంటారే ఒరవరే కొడుకులారా ఆడవిల్ల కొడుకునే గాని బిడ్డనే గాని అత్తగారింటి కాడికి వెళ్ళి తల్లిగారింటికి పోతారు అత్తగారింటి కాడికి వెళ్ళి తల్లిగారింటికి పోతారు తల్లిగారింటి కాడ కంటే అత్తగారింటికి పోతారు వాళ్ళు పోయేటప్పుడు కనుక 5 పరుగురాళ్ళు తెచ్చి పసుపుంకతోని అలంకరించి మిమ్మల్ని అట్టనడి పాటలు పెడతారా నాయనా నాయనా నీ మీదకి వెళ్ళి దాటిపోతారు కొడుకులారా
నీకు అది అతివారము. అమ్మా ఇంకొకడు వచ్చి ఏదన్నా దివరి పెట్టమన్నప్పుడు ఎల్లమ్మ అడవిల మూల శాసన తెల్లనా ఊళ్ళే కాపువాడు తెల్లనా ఊరి లోపల మూడ కడయి ఉండు మూల కడయి నెలిస్తే వచ్చపోయే కుక్క ఉచ్చలా కాళ్ళ బట్టి ఉచ్చబోతుంది అది అధికారం అన్నదా నా బాబురాల ఎల్లమ్మ ఇంకొకటి నాకేటో అయితే పోయే దారి లోపల పోట్రాయి వైనలు కానకపోతారు వాళ్ళ కాల్లో ఏళ్ళో జరుగుతాయి మరి ఏలు బలి రక్తం వెళ్తుంది అది నీకు ఆరాము అరమారి అంటది అమ్మవారు ఎల్లమ్మ అదేవి ఎల్లమ్మ సత్యాన బోనము అవు సత్యం అయింది ఆ బోనము లావర్తే లేవదాయే మరి అమ్మవారి ఎల్లమ్మ బలవంతంగా మొక్కల మీదకి తెచ్చింది తొడ మీదకి తెచ్చి ఛాతి మీదకి తెచ్చి పొరం లేపినాదా ఆదిశక్తి ఎల్లమ్మ మరి బోనము తెచ్చింది కాంచల్లానే మరి మరి గాడికైతే అదేవి ఎల్లమ్మ పాటవాడు అదేవి ఒకటి తల్లి అదేవి ఎల్లమ్మ తల్లి వస్తా ఉన్నది అది మా ఊరాల ఎల్లురు మునరాజు దగ్గరనే వచ్చే సాతీల బాణం వల్ల ఉన్నదే బోనం అక్కడ పెట్టినది భర్త తానికి వచ్చే అదేవి ఎల్లమ్మ భర్త తానికి వచ్చిన ఈమె మీద పడ్డది అయ్యో నేనల్లా ఎవరల్లా కొట్టిరి ఎవరల్లా తిరిగి ఈ బాణాలే ఎవరల్లా కొట్టిరి అని ఉండవయ్యా 40 దొంగలు కొడవరా పొసి వరడా గుమ్మ ఏది చేతునంటది ఎవరల్లారే కొట్టిరి లగ్గముగ్గాటాయే నా ఎల్లి కాలేదు నెత్తిరానే ఇత్తులల్లా దులిపలే నిలవారా వెళ్ళలేదు ఏమి కర్మాలాయే సచ్చారే బోనము బోనం వల్ల తెచ్చిన రావయ్యా నాదుడా ఎడివిడికిల్లా అన్నము నువ్వు అన్న వల్ల పెడతా ఎవరి మీద పడ్డది మరి బొల పోస్తున్నది బామా ఎల్లమ్మ బామా ఎల్లమ్మ మనం తీసుకొని వచ్చి నన్ను లేపుతాం అనుకున్నా సత్యాన పొరము అవసత్యమైంది నేను బతుకోను ఎల్లమ్మ లేవు ఎల్లమ్మ నీకు నాకు వాసినది ఎల్లమ్మ నీకు నాకు వాసినది ఎల్లమ్మ తీరినాదే ఎల్లమ్మ ఎల్లమ్మ ఏమి సుఖపడితే ఎల్లమ్మ నువ్వు నన్ను లక్కమాడి ఎల్లమ్మ ఏమి సుఖపడితే ఎల్లమ్మ నన్ను లక్కమాడి ఎల్లమ్మ నా చేతి కష్టం వల్ల నువ్వు చూడలేదే నా చేతి కష్టం వల్ల చూడలేదు రావే ఓ ఎల్లమ్మ నిన్ను నేను లక్కమాడి ఎల్లమ్మ
చేతి కంచి కూడా ఎల్లమ్మ అట్లా ఎల్లమ్మ పుట్టుకో ఉన్నదే ఎల్లమ్మ ఉండతాపమాయన ఎల్లమ్మ నేనెళ్ళి పోతామన్నా వరడేరుగా ఈ గమల శ్రీకోట మీద వరిగట్టి లేని సాబైతుందా ఎల్లమ్మ చూడా చుట్టాలు లేని సాబైతుందా ఎల్లమ్మ నన్ను గండిరారా నాయన ఏము చేసి నన్ను నన్ను ఎట్లా అన్నగన్నవు నాయన నన్ను కన్న తల్లి రాయే నాయమ్మ నన్ను కన్న తల్లి రావే హరియమ్మ ఇవాళ ఈ రోజున నాయమ్మ నీ కన్న గడుపు కండి కూడా పోతున్నది రావేవో బాబా ఎల్లమ్మ ఇగరేను బతకలేను వరడేరుగా ఓ బాబా ఎల్లమ్మ రాయే ఎల్లమ్మ పోలేక బాణం పోరాడుతుంది బాబా ఎల్లమ్మ ఏదో లోపల బాణం ఉంది బాబా ఎల్లమ్మ నేను మరణం అయితే బాబా ఎల్లమ్మ నేను మరణం అయితే బాబా ఎల్లమ్మ ఇప్పుడే కోరుకోరేనుక ఎల్లమ్మ మిద్దెలు కావన మేడలు కావన ఎండి కావన బంగారం కావన జమదుగ్గి రాదు తెచ్చిన బోనం పిండ కూడి అయినా కార్యగతం చేసి వెళ్ళిపోమ్మన్నాడు అమ్మవారు లోకమాత ఎల్లమ్మ అమ్మవారు లోకమాత ఎల్లమ్మ ఏమయ్యవో నాదా జమదుగ్గి రాజా ఎంతేసి మాటలల్లా అంటవయ్యా నువ్వు మరణమైతే మునిరాజా నీ సాగు నేను కూడా చేస్తానయ్యా నువ్వు మరణం అయినాక మునిరాజా ఎట్లా పొద్దుకోవాలే ఓ దేవుడా భర్త లేని ఆడవిళ్లకు బదనాములు ఎక్కువ బదనాము ఎక్కువ అంటారయ్యా తవ్వ పొంటి అన్న చెల్లెళ్ళు పోతే అనుభవాలంట ఉండు ఈ లోకము ఎట్లా తెల్లారవాలే మునిరాజా ఎట్లా పొద్దుకోవాలే అమ్మలారా ఓ నాద మునిరాజ రావే మునిరాజా నువ్వు మరణమైతే నీ సాగు నేను చేస్తానయ్యా మునిరాజా నా కాలమూడి కర్మ పడిచిన్నాడు నాదా మునిరాజా నేను మరణమైతే నా సాగు ఎవరు చేయాలనయ్యా మునిరాజా నా సాగు ఎవరల్లా చేయాలి నా సాగు ఎవరల్లా చేయాలి ఎట్లా పొద్దుకురా ఎట్లా వెళ్ళారు నువ్వు లేని జీవితము నాకెట్లా ఉంది రాజా భర్త లేకుండా ఎట్లా బతకాలి ఎట్లా జీవించాలనయ్యో అన్న మెరగలేదయ్యా పుణ్య మెరగలేదయ్యా నీతోటి ఏది ఎరగలేదయ్యా నేనెట్లా బతకాలే ఓ నాదముని రాజా ఇప్పుడు ఏం కావాలి నేనెట్లా బతకాలే ఓ నాదముని రాజా బాబా ఎల్లమ్మ ఎట్లా బతకాలంటున్నావు
నీకేమో కావాలి ఓ బామ ఎల్లమ్మ కోరుకోవే ఓ బామ ఎల్లమ్మ కోరింది ఇచ్చేదా ఓ బామ ఎల్లమ్మ మరి ఏడుస్తున్నావు కంటికి పుట్టాడు ఏడుస్తున్నావు పోలేక పానం పొర్రాడుతుంది నా పానం మీకు మరి నేను దస్తే నా సాగు ఎవరు చేయాలని అంటున్నావు మునేశ్వర సత్రిలగ్గమాడాలే సంసార సాగర్ గురించి సుతల పోయించాలి ముందటి గతుల గురించి సతి అంటే భార్య సుతులంటే కొడుకులు కొడుకులు కానీ పెంచి పెద్ద చేసేది ఎందుకు శాతగా నాడు పట్టడల్లా పెడతారయ్యా సచ్చినాడు కర్మ చేస్తారయ్యా మునిరాజా శాతగా అన్నాడు పట్టడన్న పెడతారు సచ్చినాడు కర్మ చేస్తారు నాకు కొడుకులు కావాలి బిడ్డలు కావాలి కొడుకులు కావాలి బిడ్డలు కావాలి కొడుకుల బిడ్డల ఒడి కట్టావు కొడుకుల బిడ్డల ఒడి కట్టావు కొడుకులు చూసుకొని కొన్నాళ్ళు కాలాము కొన్నాళ్ళు కాలాము కాలాము గడుపుతా బిడ్డలు చూసుకొని కొన్నాళ్ళు కాలాము కొన్నాళ్ళు కాలాము కాలాము గడుపుతా రావే ఓ రాజా నాదా ముని రాజా కొడుకుల బిడ్డారా నాకు ఇయ్యావు కష్టమవుతుంది కొడుకుల బిడ్డారా నాకు ఇయ్యావు కాళ్ళ మీద పడుతుంది ఎల్లమ్మ నాదా జమదుగ్గి రాజా ఎల్లమ్మ కొడుకులు కావాలంటున్నావు కొడుకులతోని బామా ఎల్లమ్మ కోటి బాధలు వస్తాయి బామా ఎల్లమ్మ కొడుకులే కోయ వాళ్ళు అవుతారు బిడ్డలు ఏమిని వాళ్ళు అవుతారు కొడుకులు వస్తే ఓ బామా కొడుకులతో ఓ బామా బిడ్డలతో నా పేరు ఎప్పు మరి తప్పు బాధ పెడతారే నా పేరు ఎప్పు మరి తాను బాధ పెడతారు కనుకొని పెడతారే సైతం పెడతారు ఎవరావే ఓ బామా ఎల్లమ్మ ఆనమ్మ కష్టాలు పెడతారు సీతమ్మ శరణు పెడతారు కాలుతో అందరు చేతోను కొడతారు ఎల్లమ్మ మొద్దు కొట్టే ఓ బామా ఎల్లమ్మ కొడుకులు వద్దమ్మా ఓ బామా ఎల్లమ్మ ముగ్గురు దాదాలు నీ కళ్ళ ఉన్నారా ముగ్గురు దాదారు నీ గల్ల ఉన్నారే ముగ్గురు దాదాలు నీ కళ్ళ ఉన్నారే ముగ్గురు తల్లులు నీ గల్ల ఉన్నారు పుట్టి పెరిగి పెద్దవాళ్ళైనాక తండ్రి పేరు చెప్పమని కానమ్మ కష్టాలు పెడతారు సీతమ్మ శరణు పెడతారు 12 24 ఏళ్ళ దాకా బామా ఎల్లమ్మ నా పేరు చెప్పదే బామా ఎల్లమ్మ తప్పిన వారి పేరు చెప్పదు బామా ఎల్లమ్మ నన్ను తప్పిన వారి పేరు చెప్తే వాడిని చిన్నగా ఉన్నప్పుడు వాని దగ్గర ఉద్దాని పోతారు వాళ్ళ చేతుల మరణం అవుతారు బామా ఎల్లమ్మ భర్త చచ్చిపోతే పతి శోకం అంటారే బామా ఎల్లమ్మ పిల్లలు చచ్చిపోతే పుత్ర శోకం అంటారు బామా ఎల్లమ్మ పిల్లలకి ఏడ్చావు భర్తకి ఏడ్చావా బామా ఎల్లమ్మ 12 24 ఏళ్ళ దాకా నన్ను తప్పిన వాని పేరు నా పేరు చెప్పొద్దన్నాడు మరి ఆ పిల్లలు చిన్నగుండి వాన చేతులు చచ్చిపోతే
కొడుకులు చస్తే పుత్ర శోకము, భర్త చస్తే ప్రతి శోకము. ప్రాణేశ్వర భర్త మాట మితి మీరనయ్యా, భర్త మాట మితి మీరనయ్యా. 24 ఏళ్ళ దాకా ఎన్ని బాధలు వచ్చినా నీ పేరు చెప్పనయ్యా. 24 ఏళ్ళ నాడు 24 ఏళ్ళ నాడు వీరపుత్రుడైతారు, ఎవరితోనైనా జయిస్తారు అని ఆ ఎల్లమ్మ తల్లి ఆ మునిరాజుకు మాట ఇచ్చింది. అమ్మ కొంతసేపు ఎవరి మీద పడ్డదమ్మ ఎల్లమ్మ, బోల శోకమమ్మ దేవి ఎల్లమ్మ, కంట పెట్టినది ఎల్లమ్మ తల్లి. ఇక పర్వాలేదు బాణం బీక్తా, మరి బాణం బీక్తానని బాణంబు చేతుల పట్టినది దేవి ఎల్లమ్మ, చేతుల పట్టినదే దేవి ఎల్లమ్మ. ఆ బాణము ఊపుతలేదు, అమ్మ పీకితో వస్తలేదు అమ్మలారా. ఏమి చేతునంటారమ్మో దేవి ఎల్లమ్మ. ఆ ఎల్లమ్మ తల్లి బాణాన్ని పట్టింది. బాణాన్ని బట్టి గుంజే తప్పుడు కనుక దశావతారుడు విష్ణుమూర్తి అయ్యా కల్లవార చూడవట్టే రామ రామ, కల్లవార చూడవట్టే రామ రామ, ఇదే సయమంటాడురా. ఇదే శైవము. ఎల్లమ్మ గర్భాన రామ అవతారం ఎత్తారు. అయ్య భద్రం అంటే దగ్గర వచ్చాను, భద్రం అంటే దగ్గర వచ్చాను. సగము నీలాలు మాయమైండు. ఆ ఎల్లమ్మ మాటగా బాణం గుంచిన మునిరారు రక్తములా నిలకుంటా ఉన్నాడమ్మో రామ రామ, నిలకుంటా ఉన్నాడమ్మా మరారా. అమ్మవారి ఎల్లమ్మ బాణం బీకినాదే. ఆ బాణం బీకింది, రక్తం వస్తుంది. తల్లి శక్తి రూపం ఎత్తావట్టే దేవి ఎల్లమ్మ, శక్తి రూపం ఎత్తావట్టే దేవి ఎల్లమ్మ. 5 దోశల రక్తం తాగుతున్నదా. రక్తం తాగింది. 5 దోశల రక్తం తాగి మాత్రం అటువంటి మునిరాజు ప్రాణపోయింది. సింతై నెల్లలు శ్రీగంధం చెక్కలు, మరి ఆ యొక్క చెక్కలు తెచ్చి అత్తగదానికి మరి పూరేవికి అత్తగద మీదికి ఇక కష్టం వేసినాదా. ఇక నాదేవి ఎల్లమ్మో అత్తగదం కాష్టం వేర్చింది. కాష్టముల మునిరాజును పండ పెడతా ఉన్నాదమ్మో రామ రామ, కాష్టముల మునిరాజును పండ పెట్టినాదే. మరి అటువంటి ఆ తీసుకుపోయిన పోనము ఇక పిండ కూడి వేసే ఇక నాదేవి ఎల్లమ్మ ఎల్లమ్మ. పిండ కూడి వేసింది, కాష్టం అంటూ పెట్టింది. మరి బరబర 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 కొండల పొడుగు కాష్టము గాలింది. కాష్టము గాలి కూలదాకా ఉన్నది. మునిరాజు బొక్కలేరింది, పూనము కుండల్లో పెట్టే నా పంచదేవత ఎల్లమ్మ.
బోనం కుండలు మాత్రం అటువంటి ఆ బొక్కలన్నీ ఏరి బోనం కుండల్లో పెట్టింది. కుండల్లో పెట్టి మర్రి చెట్టు ఊడలన్నీ ఉట్టి లెక్క కట్టింది. ఈ బోనం కుండాలు అందులో పెట్టాను, బోనం కుండాలు అందులో పెట్టింది. నా యొక్క ఇవని బొక్కలు ఉంటాయి, ఇవని బొక్కలు అవసరం వస్తాయి. మరి ఇటు లోపల లోపల ఈ బొక్కలు అవసరం వస్తాయి, అవసరం వస్తాయి అని మరి భద్రంగా ఈ ఊడలన్నీ పోయి ఒకటే ఊడ కావాలి, ఇందు లోపల బోనాలు తాగాలి. ఆ రకంగా చేసి అమ్మవారు ఎల్లమ్మ తల్లివారు ఎల్లేనా, శివ ఎల్లమ్మ శివ తల్లి ఎల్లమ్మ. మట్టేడు మావురము మావురవస్త ఉన్నది, మట్టేడు మావుర వస్తుంది ఎల్లమ్మ. మట్టేడు మావురము మావుర వల్ల వచ్చేనా, మట్టేడు మావురం వచ్చే ఎల్లమ్మ ఎల్లమ్మ. ఇక గడియలు నిండా పట్టేరా అయ్యరారా. మరి అమ్మవారి ఎల్లమ్మకు తల్లి ఒక్కొక్కనే గడియ, ఒక్కొక్కనే గడియ, గడియ నిండా పట్టే ఒక్కేసి గడియల్లా ఒక ఇల్లు కరమాయే, రెండేసి గడియల్లరా రెండ సంగతాయే, మూడేసి గడియల్లా ముద్ద పిండమాయే, ఐదేసి గడియల్లా హౌసులు పోయాటే అదేవి ఎల్లమ్మకు. తొమ్మిదోగా గడియలే గడియలు నిండా పట్టే 9 గడియలు ప్రవేశించి మరి అమ్మవారి ఎల్లమ్మ మరి ధరణి మీద పడ్డది శాప పిల్ల రీతి. మరి అటువంటి సల్లరి పులిగుట్లతోని అమ్మమ్మయ్య తాళలేనే, అమ్మమ్మయ్య తాళలేను, అమ్మమ్మయ్య తాళలేనే, తాళలేను తల్లులార చిక్కలేదు. అమ్మమ్మయ్య తాళలేను, అమ్మమ్మయ్య తాళలేను, అమ్మమ్మయ్య తాళలేనే, తాళలేన తల్లులారా. ఇరుగు పరుగు తల్లులారా, అమ్మో ఇరుగు పరుగు తల్లులారా, మీరు ఇట్లా ఎవడ తేరినారా. కన్న పెంచిన తల్లులారా, కన్న పెద్ద తల్లులారా, కన్న పెద్ద తల్లులారా, నా కష్టమే కదా తీర్పరమ్మా. దూరవారం చూడరమ్మా, దూరవారం చూడరమ్మా, దూరవారం చూడరమ్మా, దూరాన తాడేయరమ్మా. మంత్రశాల విలువరమ్మా, మంత్రశాల విలువరమ్మా, మంత్రశాల విలువరమ్మా, నాకు మంత్రి తెలియనివరమ్మా. ఈ రకంగా కింద పడ్డది శాప పిల్ల రీతి కొట్టుకుంటుంది. అయ్యా పొట్టల బాలాలు ఏమంటున్నారు, ఎనగ పుట్టాలే ఎట్లా పుట్టాలే, అందరి రీతి నేనే పుడితేరా, అరే అందరి రీతి నేనే పుడితే అంటూ పిండం పిండం అంటారు, కొందరి రీతి నేనే పుడితే కొంటే పిండము పిండవి అంటారు, కొంటే పిండము పిండవి అంటారు. బాలు పుట్టంగా ఎదురు ఉన్నారు, రాత్రి పగలు పగలు ఆయరా, పగలు రాత్రి రాత్రి ఆయరా, మరి రాత్రి పగలు పగలు రాత్రి. అయ్యా శివుడు వరిగా శివనందుడు వరిగా రాముడి బాధ తల్లి బొడ్డ బొడ్డుకు దక్కారు కొన్న కాయోలే
కాదు ఇద్దరు కాదు వాళ్ళు 5 మంది అబ్బాయిలు ఉన్నారు 5 మంది అబ్బాయిలు అయితే తల్లి గర్భం నుంచి బయట పడ్డారు అది మరి 4 కొడుకులు ఒక ఆడవిల్ల అమ్మవారు ఎల్లమ్మ తల్లి మోర్చ చెందేది తల్లి మోర్చ ఇక మోర్చ చెందింది అది తల్లి మోర్చ చెందింది ప్రాతాల గంగ వచ్చింది మరి తల్లి మైల పిల్ల మైల శుద్ధి పట్టేనమ్మ రామ రామ శుద్ధి పట్టేనమ్మ రామ రామ అమ్మవారు ఎల్లు కూడా మూర్త చెందే పాలన పుట్టిండ్రు మరి 7 కుడి 7 కూడా 14 మంది అమ్మ పని వాళ్ళు ఉన్నారమ్మా అమ్మలారా పని వాళ్ళు ఉన్నారే ఓయమ్మలారా ఓ భారీ ఉన్నావే ఇది ఏమైనా తుంటలతో అక్కడిక్కడ పోతుంది బద్బాష్ ముండ రాయ్ 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 ఏమైంది సీరంత లోపలికి అనుకో పడపడగా అబ్బో ఒక్కరు కాదు ఇద్దరు కాదు కుక్క పుట్టేటే పుట్టింది 5 మంది మరి అంతకన్నా ఎందుకు తిప్పల పడ్డవే జర తక్కువ పడనట్టువి ఇది లంజే నాకు పుట్టి అరే లంచం ఉండా ఎల్లమ్మ కుట్టింది గుడ్డిది చెవులిని రావు ఎల్లమ్మ కుట్టిరు నీళ్ళు పోయి పాశం ఉండా తెస్తున్నా అమ్మా ఇక పోస్తున్నా పోయి పోస్తున్నా ఏంటే గట్లా నీళ్ళు పోయమంటావు నీళ్ళు బుక్కలు పట్టుకొని పువ్వు అంటావు నువ్వు పోరాని ముట్లు వస్తావేమే నాలుగ పెట్టి తిట్టాను ఓ తహసీల్లాంజే నువ్వు కన్నదానివి కాదు పెంచిన దానివి కాదు ఈ పని ఎందుకు చేసిన నీకు ఎరికేనా ఇగో 3 బుక్కలు నీళ్ళు పట్టి పొరగట్ల ముడ్లే ఊసి అని గుద్ద రాస్తున్నావు అంటావు గట్ల కాదే చిన్నపిల్లలు అప్పుడే కోట సాపు చేయాలి ఈ రకంగా చేయలేదు అనుకో వాడు ఇరికిరికి ఏడిగిన అనుకో ఇల్లంతా కంపులు వేస్తుంది అప్పుడు తొండతోక కావాలి చింత పుల్ల పెట్టాలి వానికి ఏమైనా ముడ్డ పుల్ల పెట్టాలి అందు గురించే ఇప్పుడు కోట సాపు చేస్తే వాడు ఎప్పుడు మంచిగా ఉంటాడు పోయి ఏడబోతావే నీ సీరజాదుడు నీ రైకజాదుడు ఇదే ఉన్నది పోస్తున్నా పోయే ఏం చేసినా ఇగో ఈ పంత దర్శనవు కాళ్ళన్నీ వీక్తున్నావు మెడబట్టి ఊపుతున్నావు అంటావు ఓ గాయదులంచే ఇన్ని కాళ్ళు రెక్కలు ఈపు మంచిగా ఉండాలి ఈపులో నీళ్ళు తరవాలి ఈపు రాయాలి అని ఈపు మంచిగా ఉంటది కాళ్ళు రెక్కలు గుంజాలి కాళ్ళు రెక్కలు రాస్తే కాళ్ళు రెక్కలు మంచిగా ఉంటాయి రాయక ఈపు ఒకటన్న పోతుంది ఇక కల్జల్లిన సంతి ఇవ్వతో కాళ్ళు రెక్కలు రాయలేదు అంటది అందు గురించే గట్టిగా అయ్యో సాపు గుంజునే చక్కగా ఉంటాడు ఆడు ఇక మొత్తం ఇట్లా నడుస్తాడే మంచిగా ఇక ఎంత వంకర ఉండదు ఇక తెచ్చిరా ఓ గడపరదే నేను ముట్లే పెడదాం దారిద్రం లాంచే గల్బాలే ఓ సీపురు కట్టదే ఓ రొట్టె పెంకదే ఏది ఎందుకంటది లంచముండ గలమల్లా పెడితే బాలంత ఉన్నప్పుడు దయ్యం భూతం ఆశపడతాయి ఏమమ్మా దయ్యాలు భూతాలు ఆశపడతాయి ఇక రొట్టె పెంక ఇవన్నీ పెట్టామనుకో చీపురు కట్టాడు పెట్టామనుకో పోసే పాడవాడ నేనే పెద్ద భూతాన్ని అంటే నాకన్నా పెద్ద భూతం వచ్చి కూర్చుందా అని ఆ లంచ అటే మారిపోతుంది మంచి ఉపాయమే షాటదే గట్లా అడిగితే ఎట్లా చేస్తారే పని నువ్వుదే చెరుగుడు కాదే బద్మాసి లంచే పిల్లగాడు ఉట్టగానే షాట్లు ఎత్తే బ్రహ్మదేవుడు వచ్చి రాత్రాస్తాడు అట్నే బద్మాసి కొర్రా ఇదే
కుర్ర ఎందుకే ఏదో ఎందుకంటారు ఏం చేతనే ఎందుకంటారేమే ముత్యాల కుర్రాయి 3 సుట్లు దింపాలి ఆ. ఇప్పుడు ఇప్పుడు ఈ టీవీలో ఇవన్నీ మనం చెప్తారే రేపు అందరు నేర్చుకుంటారు లజ్జకుండా అంతే కదా ఓ బిడ్డ ఎల్లిగడ్డ 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 ఓమా పొట్టు తల్లికి ఇయరే అమ్మ తల్లికి ఇయరే అమ్మ నీతిలారా 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 మీరందరూ నీళ్ళు వయ్యరే బాలికి లాల వయ్యరే నీతిలారా మీరందరూ నీళ్ళు వయ్యరే బాలికి లాల వయ్యరు వెనక కడతాడు అయ్యో బోటిలారా 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 మీరందరూ బొడ్డు వయ్యరే పోరని బొంద పెట్టరే పోరని బొడ్డులారా మీరందరూ బొడ్డు కోసి బొంద పెట్టమంట బొడ్డ కాదే లజ్జముంట బొడ్డ అంటున్నా బొడ్డు కోసి బొంద పెట్టమంటావేమే నువ్వు పొరగాళ్ళు అయ్యిరా నీకు మరి నీకు కాందానికి నీకు ఏమెరకనే 7గురికి అన్నా అయ్యో అయ్యో 10 మందిని కానీ పంచకు పెట్టా 7గురు కానీ ఈ పంచకు పెట్టా గుయ్యి కానీ పొయ్యి కాడ పెట్టా అయ్యో నా కలకట్టు కానిపి ఏముందే బంకొట్టి కూర తెచ్చుకొని వండుకొని తిన్నా అనుకో ఇక పొద్దుకి తినిపి అనుకుంటే తెల్లారు వారు పొద్దుపోడు ఉంటే సోయే ఉండపో అయ్యో నేను పొద్దాక అయ్యాల పొద్దుక దాకా కలిపొచ్చి పొద్దుకి మంచిగా అనుకుంటుంటే 10 రోజులు ఇంటి పోకపోతే అయ్యా ఆమె రాకపోయి వచ్చి చూస్తేనే లెక్కుంటుండేది ఈ సంవత్సరం లెక్క నడిపి వాళ్ళకి తీరుడు పోరగాళ్ళ తీసుడు గిట్లా నానే అట్లా కాదు ఇగో ఇక నీళ్ళు పోసాం కదనే బొడ్డు కోసి అది ముంతుంటది కానీ పోరని మాయి ముత్త అది కొలుగుంత దాన్ని బొందబెట్టుమన్న బద్మాసి దాన్ని చక్కగా పెట్టాలి వంకర గిట్ట పెట్టినామనుకో పోరగాళ్ళు పాలసీకి వైకి వైకి అని కక్కుతారు చక్కగా పెట్టు అయితే మరి బిడ్డలారా నీతిలారా నీతిలారా మీరందరూ నీళ్ళు వయ్యరే పోరనికి లాల వయ్యరే తంగడు పువ్వు తంగడు పువ్వు తంగడు పువ్వు తాలా గొంగు తల్లి కట్టరే నా గట్ట కట్ట కట్టే కట్టే తంగడు వచ్చి పీరిగల కాదు నాకు అర్థమైందే ఎవరి కట్టాలనే తల్లి కట్టాలనా తంగడు తల్లి కట్టు నా కట్ట నానే బాధపడుతున్నా నీకే కట్టా ఇది కూడా నిజమే ఓ పోరి కన్న తల్లికి ఎట్లుంటది అంటే పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళను త్రాణం చేపించి అక్కడిక్కడ ఎత్తుకుంటే మాత్రంగా కన్న తల్లికి తనకే అన్నట్టు అనిపిస్తుంది పిల్ల బాధ కన్న తల్లికి అర్థమవుతుంది కన్న తల్లికి అర్థం కాదు మరి ఆ బాలలు ఎత్తుకున్నారు మరి ఎల్లమ్మ మోర్స తెలుపుకుంది మా రావు రావు నా తల్లి ఎల్లమ్మ రావు రావు నా తల్లి ఎల్లమ్మ ఒక్కలల్లా కాదు అదే ఒక్కలల్లా కాదమ్మా ఇద్దరల్లా కాదమ్మా 5గురు పిల్లలు నీకల్లా ఉట్టిరి 4 కొడుకులు ఒక ఆడవిల్ల పుట్టింది తల్లి నలుగురు కొడుకులు నీకల్లా పుట్టినారు వామ్మో వామ్మో ఇక 4 మాటల పని లేకుండా ఒకసారే నీ పని తీరిందమ్మా ఈ ఒక్కనొక్కనికి అంటే పాడుగాను ఊక కన్నప్పుడల్లా బాధ ఒకటేసారి బాధ ఇక అమ్మవారు ఎల్లమ్మ వాళ్ళ పిల్లలు ఒళ్ళే వేసుకొని సంతోషపడ్డాలి పిల్లారా చూసింది ఆ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈ యొక్క సైమాన మీరాయిలుంటేరా అమ్మవారు ఎల్లమ్మ నలుగురు కొడుకులు ఒక బిడ్డ రేణుక ఎల్లమ్మ మా ఊరాల ఎల్లమ్మ మైరాస ఎల్లమ్మ ఈ యొక్క సైమాన మీరాయిలుంటేరా అయ్యయ్యో భగవంత ఆ రేణుక ఎల్లమ్మ కొడుకులు కానీ ఒకవేళ ఆనంద సంతోషపడుతున్నది ఇక కొడుకులు ఎత్తుకుని ఎల్లమ్మ ఎల్లమ్మ
నా పాపి గారి బాణవుడు కొడుక నాయనా పిల్లలు పుట్టిర్రు సంతోషమే ఈ యొక్క సైమానం మీ తండ్రి ఉంటే ఎంత బాగుండేది. మరి అందరి పిల్లలు ఒకరీతుండ్రు, అందరి పిల్లలు ఒకరీతున్నారు. అలా ఒక్క బాలుడు ఒక తీరు ఉన్నాడు, ఒక తీరు ఉన్నాడు. అలా ఒక్క బాలుడు మరి అల్ల ఒక్క బాలుడు ఒక్క తీరు. ఇక నీల వేగం సాయే దేవుడు. మరి పుట్టు తిరుమల పుట్టుగడ్డ ఉందిరా, పుట్టు తిరుమల ఉన్నది, పుట్టుగడ్డ ఉన్నది, పుట్టు జంజరం ఉన్నది. మరి అటువంటి కోదండ చక్రం ఉన్నది. నీలవేగము సాయ బాలను చూడబట్టే దేవి ఎల్లమ్మ, దేవి ఎల్లమ్మ. బాలునే చూడబట్టే దేవి ఎల్లమ్మ, దేవి ఎల్లమ్మ. పగదారులు కొట్టాలంటే ఈడే చంపాలి, వీని ఎక్కువ పెంచాలనుకుంటుంది ఎల్లమ్మ. ఆ పిల్లవానికి ఒక్కనికి సొంతంగా కుడి రొమ్ము పాలిస్తుంది, వాళ్ళందరికీ ఎడవ రొమ్ము పాలి అంటే బలదాదటే ఎల్లమ్మ. మరి ఒక్క రోజు 2 రోజులు 10 రోజులు 10 రోజుల 20 రోజులు 21 ఇక రోజునేమో రోజు కూడా వచ్చుకున్నా చక్కదాన ఇక పాలలానే పాలలా ఎంతో వచ్చేనా 21 రోజు నాడు నా పిల్లల పేరు పెట్టాలంట.